దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా విరాళాలు ఇవ్వాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప పిలుపునిచ్చారు. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మప్ప మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం నిలబడ్డారన్నారు. సైనికులకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామని, వారి త్యాగాలు వెలకట్టలేవన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలన్నారు. గత సంవత్సరం 6,68,000 రూపాయలు నిధులు వచ్చాయని, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా నిధులను ఇచ్చి సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. వందే మాతరం, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, వందే మాతరం. ఈరోజు అంటే డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి కార్యక్రమం సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లాలో, అలాగే సత్యసాయి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది. ఈ కార్యక్రమం భారతదేశం యావత్తు, అలాగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం యావత్తు డిసెంబర్ 7న కార్యక్రమం జరుగుతోంది. దేశ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులు, అలాగే మాజీ సైనికులు, అమరులైన సైనికులు, అలాగే వీరనారీలు, వారిపైన ఆధారపడిన కుటుంబ సభ్యులకు మనం వాళ్ళకు సంక్షేమ నిధికి మనవంతుగా పౌర సమాజం నుంచి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో భారత ప్రభుత్వం 1949 డిసెంబర్ 7 నుంచి ఈ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. మేమందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, సైనికులకి అండగా, సైనికుల కుటుంబాలకు సహాయార్థంగా మన పౌర సమాజం నుంచి మీకు తోచినంతగా విరివిగా సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి మీ విరాళాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గత సంవత్సరం జిల్లాలో 6,68,000 రూపాయల విరాళాలు ప్రజల నుంచి మనకి వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మొత్తంలో సేకరించి ఈ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి మనవంతుగా మనం సహాయం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాము. ఈ లక్ష్యానికి జిల్లా ప్రజలు, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా సహకరించి ఈ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని మా మాజీ సైనికుల కుటుంబాలందరి తరఫున, సైనిక సంక్షేమ శాఖ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.